నేను చాలా చిన్న పరిమాణంతో నా రెక్కలను పూర్తిగా విప్పారిస్తే దాదాపుగా అంగుళంలో 25వ వంతు ఉంటాను. కాని నా చిన్నాకృతి చూసి నన్ను తక్కువ అంచనా వేయకండి. నేను మీకు లార్వా దశలో హాని చేసే పురుగులైనటువంటి సీతాకోకచిలుకల, పరుపు రెక్కల పురుగుల గ్రుడ్లను 200కు పైగా తింటాను. నా ఆహారము కేవలం పురుగుల గ్రుడ్లే. నేను మీ పంటలకు ఎటువంటి కీడు తలపెట్టను. మీ పంటలు పురుగుల బారిన పడి నష్టపడకముందే నేను హాని చేసే పురుగులను చంపివేస్తాను. కాని నా జీవితకాలం కేవలం 9 నుంచి 11 రోజులే. నేను మీ పంట పొలాలలో మీకు హాని చేసే పురుగుల గ్రుడ్లను వెతికి ఎక్కువగా గుంపులుగా పెట్టబడిన గ్రుడ్లలో నేను నా గ్రుడ్లను పెడతాను. ఎందుకంటే నా లార్వాలు పొదగడానికి, తరువాత వాటికి ఆహార కొరతకు ఎటువంటి లోపం ఉండకూడదు కదా. నేను నా జీవితకాలంలో సుమారుగా 60 నుంచి 70 గ్రుడ్లను పెడతాను. నేను గ్రుడ్లు పెట్టిన పురుగుల గ్రుడ్లలో అంటే లార్వాలు పొదిగిన గ్రుడ్లలోని సొన పదార్థాన్ని తినివేసి వాటిని చంపివేస్తాయి. నా లార్వా దశ 10 రోజులు ఉంటుంది. ఆ తరువాత నా లార్వాలు ఆ పురుగుల గ్రుడ్లలోనే ముదురు గోధుమ రంగు లేదా నల్లగా మారి కోశస్థ దశలోకి వెళ్లిపోతాయి. అప్పుడు తెల్లగా ఉన్న గ్రుడ్లు నల్లగా మారతాయి. ఆ తరువాత అందులో నుంచి 2-3 రోజులలో ఒక రంధ్రం చేసి రెక్కల పురుగుగా బయటికి వస్తాను. మా నుంచి మీరు మంచి ఫలితాలను రాబట్టాలంటే మీరు లింగాకర్షక ఎరలను ఏర్పాటు చేసి దానిని బట్టి ఒక చదరపు అడుగుకు 5000 రెక్కల పురుగులను వారానికొకసారి, అది ప్రొద్దున గాని లేక సాయంకాలం గాని అలా 3 నుంచి 6 వారాలు వదలాలి. నా జీవితకాలం వాతావరణాన్ని బట్టి 7 నుంచి 75 రోజులు ఉంటుంది. ఒక్కోసారి ఒక పంట కాలంలో మావి 30 తరాల దాకా ఉంటాయి. నాకు రసాయన పురుగు మందులంటే పడదు. కావున మీరు మీ పంటలలో రసాయన పురుగు మందుల వాడకం తగ్గిస్తే నేను మీ పంటలకు హాని చేసే పురుగులను ఉచితంగా నాశనం చేస్తూ బ్రతుకుతాను.